తెలంగాణ గిట్ట కేసీఆర్లో బాపు లేకుండా కేసీఆర్ తెలంగాణ గిట్ట ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు మాత్రమే అది నిర్ధారణ తీసుకున్నాం. కేటీఆర్కో పార్టీ ఇవ్వడం, కవితకు పార్టీ ఇవ్వడం కదా. ఎవరు కవిత కానీ కేటీఆర్ కానీ నిరంతరం ప్రజల కోసం ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తుంటే కూడా ప్రజలే అవకాశం ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు పంచినంత మాత్రాన ప్రజలు ఓట్లేయడానికి కాదు కదా. ఎందుకంటే కవిత గారు కూడా మంచి సక్సెస్ఫుల్ లీడరే, కేటీఆర్ గారు కూడా సక్సెస్ఫుల్ లీడర్. కానీ సక్సెస్ఫుల్ లీడర్ అయినప్పటికీ కూడా నిరంతరం ప్రజల కోసం కొట్లాడుతూ ప్రజల కోసం పోరాడితేనే మాత్రము ప్రజలు అధికారాన్ని అవకాశం ఇస్తారు తప్ప ఏదో ఇంత కొడుకు కాక తండ్రికి ఆస్తి వాట పంచినట్టు పంచిస్తా అంటే గిట్ట ప్రజలేం పిచ్చోళ్ళు కాదు. ప్రజలు కూడా తెలివిగల్లోళ్ళు, జనాలు తెలివిగల్లోళ్ళు కాబట్టి అధికారాన్ని కోల్పోగొట్టారు. అంటే కేసీఆర్ గారు ప్రధానమంత్రి కావాలనే అవగాహనతోటి ఆలోచనతోటి ఇప్పుడు రాష్ట్రంలోని మనకంటూ పార్టీ ఉండాలని ఆలోచన ఉందని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అదే అండి, కేసీఆర్ గారికి చేసినటువంటి మొదటి తప్పండి. ఇవాళ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ చేసుకునే మొట్టమొదటి తప్పు చేసిండు. ఇవాళ అదే తెలంగాణ అంటే ఇవాళ యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రాష్ట్రంలోకి వెళ్ళి తెలంగాణకి వచ్చి బతుకుతున్నారు. ఇలా ప్రతి ఒక్కరు ఇలా తెలంగాణను అభిమానించని రాష్ట్రం లేదు. తెలంగాణ అంటే యావత్ భారతదేశంలో ఎక్కడికి పోతే మనం బతుకుతాం, ఎక్కడికి పోతే మనకు అన్నం దొరుకుతుంది అంటే ఇలా హైదరాబాద్ తెలంగాణ కోసమే దొరుకుతుంది అని చెప్పేసి ఇలా మొత్తం భారతదేశానికి ఒక రోల్ మోడల్గా ఇలా తెలంగాణ అయింది. కాబట్టి ఆ విధంగా ఉండే తెలంగాణ పేరుని కాకుండా భారత రాష్ట్ర సమితిని పెట్టి ఫెయిల్ అయినావు తప్ప ఇలా ఆ విధంగా కాకుండా అదే తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడి, తెలంగాణ ప్రజల కోసం కొట్లాడి, తెలంగాణ సాధించుకున్నటువంటి ప్రజల పార్టీ పేరు తీసేసి అలా నువ్వు ఇష్టంగా పెట్టుకుంటే ప్రజలు కూడా అదే స్థాయిలో నీకు తీర్పిచ్చారని చెప్పి తెలియజేస్తున్నా. ఒకటండి, కవిత గారు కొత్త పార్టీ పెట్టాలనే ఆలోచనలో ఉండడం కరెక్టే అండి. సో ఇంకోటి ఏంటంటే కేసీఆర్ గారు వచ్చేసి టీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ అనే పదాన్ని తీసేసి బీఆర్ఎస్కి వెళ్ళిపోయాడు, భారత రాష్ట్ర సమితిగా పెట్టేశాడు. సో చేంజ్ చేసిన తర్వాత టీఆర్ఎస్ అనే పదాన్ని కవిత గారు ఇస్తున్నారనేది నాకు ఎంతవరకు తెలియదు. బట్ ఆమె మాత్రం ఆలోచనలో మాత్రం టీఆర్ఎస్ అనే ఆ పదాన్ని వాడేసి సో ఆ పార్టీని రాష్ట్ర సెంటిమెంట్తో వాడాలనుకుంటున్నారు మన కల్వకుంట్ల కవిత గారు. సో దీనికి నేను ఒకటే చెప్తున్నాను, పార్టీ పెట్టడం అనేది తప్పు లేదండి. సో వాడుకోవడం అనేది అదే పార్టీని మళ్ళీ వాడుకోవడం అనేది తప్పండి. సో పార్టీ పేరు మార్చుకోండి. ఆల్రెడీ టీఆర్ఎస్ అనేది ఉండేదాన్ని బీఆర్ఎస్ చేసుకున్నాడు డాడీ వాళ్ళ నాన్నగారు. సో నేను పార్టీ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను, చేంజ్ చేయాలని అనుకుంటున్నాను.